మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా. మా అమ్మగారు, నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, తుడుచుకోండి. గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం. అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, 2 చెంబులు గడగడ తాగిసా. బ్రేవ్ వదినా, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఇప్పుడు పోయి వదినా. అనయ్య, ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి. కాలుతుంది, జాగ్రత్త. ఏమండి, నా బట్టలు అక్కడున్నాయి, తీసుకెళ్ళండి. అయ్యో, అదేంటండి ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో, చాలా అసహ్యంగా ఉంటుందే.
ఆహా రేయ్ ఆ, వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టుపట్టాల్సిందే. అంతిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ఆహా ప్రొద్దున నుంచి పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లరా ఏంటి రారా రే ఉమ్, పాపం వాడిని కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడడం మానేసావు? ఇదరాక అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని మీద వెళ్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద కూర్చో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. ఉమ్, టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి వచ్చి కచ్చెత్తాలే. అనయ్య ఆ? వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ. మసాలా బాగా దట్టించుంటారే. ఆ, రేయ్ ఆ. అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నాయ? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నావు. అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? ఆహా. రేయ్. అయ్యో 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 అయ్యో. ఏమండి? ఆ? భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదరా. చాలమ్మా. వదినా, మీ పిల్ల అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా, వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఆమె వదినా, మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేయనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తను నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలు వదినా. మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. నీకు తెలివితేటలున్నాయి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం.
రా బాబు రా. నమస్కారం అండి. ఆ, వచ్చే వారి నుంచి 100 పచ్చడి బాటిళ్ళు 100 మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి. అలాగేనండి. మార్కెట్లో మీ ప్రోడక్ట్స్ మంచి పేరు వచ్చింది. చాలా సంతోషం అండి. వస్తానండి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ బాక్స్ లోపల పెట్టవా? అలాగే సార్. ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి, సరిపోతుంది. అదేంటండి? మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు. మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా, ఇప్పుడేమంటారు? ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు. వాడు బాగుంటే నాకు సంతోషమేగా. ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు. వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. రమ్మన్నారంట? నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను. చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడిని, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను.